హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.hiring.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా బైపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ ఇప్పుడు మనం చేస్తున్నాం. అందులో భాగంగా ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు నీటి గురించే క్లారిఫికేషన్ లేక ఉంటే ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఏకంగా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. సో ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ దేనికి ఏం కథ అని చూసినప్పుడు కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హార్టికల్చర్ అండి, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ కోర్సుకి సంబంధించినటువంటి 2024 and 25 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు కానీ గమనించినట్లయితే వైఎస్ఆర్ హెచ్యు కాన్స్టిట్యూంట్ కాలేజెస్ అంటే ఇది గవర్నమెంట్ కాలేజెస్ అండి. ఒక 5 కాలేజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి వెస్ట్ గోదావరిలో ఒకటి, అన్నమయ్య జిల్లాలో ఒకటి, అదేవిధంగా మన్యం జిల్లాలో ఒకటి, నెల్లూరు జిల్లా కందుకూరులో ఒకటి, అదేవిధంగా పులివెందుల వైఎస్ఆర్ డిస్టిక్లో మొత్తం ఇది 5 కాలేజెస్ ఉన్నాయి. సపరేట్గా మనం దీని మీద వీడియో చేద్దాం. ఇటువైపు కానీ మనం చూసినప్పుడు హార్టికల్చర్ కాలేజెస్, అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఒక 5 కాలేజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ అనంతపురంలో ఒకటి ఉంది. కదిరి బాబురావు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ఇది ప్రకాశం జిల్లాలో ఉంది. అదేవిధంగా ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ సైన్సెస్ మార్కాపూర్ ప్రకాశం జిల్లాలో ఉంది. జేసీ దివాకర్ రెడ్డి హార్టికల్చర్ కాలేజ్ తాడిపత్రిలో ఉంది. మొత్తం ఈ రకంగా 10 కాలేజీలు మనకి హార్టికల్చర్లో ఉన్నాయండి. సో దీంట్లో మొత్తంగాను 360 సీట్లు కాన్స్టిట్యూంట్ కాలేజెస్లో, 13 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటాలో, ఒక 168 సీట్లు వచ్చేసి మీకు ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్లో మనకు ఉండడం జరిగింది. వీటిల్లో 2 రకాలైనటువంటి మోడ్స్లో అడ్మిషన్స్ జరుగుతాయండి. గవర్నమెంట్ కాలేజెస్లో కూడా పేమెంట్ మోడ్ ఉంటుంది. అదేవిధంగా కేటగిరీ ఏ సీట్స్ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్స్ని బట్టి మనకి కాలేజీల్లో నింపడం అనేది జరుగుతుంది. సో ఈ ఫీజెస్ ఎలా ఉన్నాయనేది మనం చూసినప్పుడు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ దీంట్లో కూడా 40% ఫార్మర్ కోటా సీట్స్ ఉంటాయండి. 40% ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు మినిమం 1 acre ల్యాండ్ ఉండాలి వాళ్ళకి. సో దీని తర్వాత మనకు ఒకసారి ఫీజులు ఎలా ఉన్నాయనేది చూద్దాము కాలేజీల వారీగా. సో 15% అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా ఉంటాయండి కాన్స్టిట్యూంట్ కాలేజెస్లో. ఇవి ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఎస్వియు అండ్ ఎస్వియు రీజన్ కూడా, ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ వాళ్ళు కూడా దీనికి కాంపిటీషన్ పాల్గొనవచ్చు. 85% వచ్చేసి లోకల్ సీట్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి 42:22 రేషియో మధ్యలో ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఎస్వియు యూనివర్సిటీ మధ్యలో. ఇవి చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఫీ స్ట్రక్చర్ ఒకటి చూసేస్తామండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలండి. హవెవర్ క్యాండిడేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్ టు 3 days ఆఫ్టర్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీజు వచ్చేసి 2000 రూపాయలతో చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ జనరల్ కోటా 1000 రూపీస్, ఫర్ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కోటాలో 1000 రూపీస్ ఉంటుంది. సో ఒకసారి కాలేజీలో ఫీ స్ట్రక్చర్ మనం తీసుకున్నప్పుడు మన కాన్స్టిట్యూంట్ కాలేజెస్లో ఫీజు వచ్చేసి 56,198 రూపాయలు ఉందండి సంవత్సరానికి. ఏది ఏ కేటగిరీ కోటగా అంతే. అదే పేమెంట్ సీట్ కానీ అయితే 1,52,348 రూపాయలు పేమెంట్ సీటు. ఇది గవర్నమెంట్ కాలేజెస్ గురించి అండి. మనం అఫిలియేటెడ్ కాలేజెస్ మనం తీసుకున్నప్పుడు కాలేజీకి ఒక ఫీజు ఉందండి. ఇప్పుడు ఎన్ఎస్ కాలేజ్ మార్కాపూర్ వచ్చేసి 44,000 కన్వీనర్ కోటాకు ఉంది, 88,000 మేనేజ్మెంట్ కోటాకు ఉంది. శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఏదైతే ఉందో దీనికి 77,700 ఉంది. మేనేజ్మెంట్ కోటా ఫీజు వచ్చేసి 1,55,400 ఉంది. జేసీ దివాకర్ రెడ్డి కాలేజీకి 65,000 కన్వీనర్ కోట, 1,30,000 వచ్చేసి మీకు మేనేజ్మెంట్ కోటా ఉంది. కదిరిబాబురావు కేబీఆర్ కాలేజ్ వచ్చేసి సిఎస్పురంలో ఏదైతే ఉందో 38,700 ఉంది. దీని మేనేజ్మెంట్ కోట 77,400 రూపాయలు ఉంది. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనం గమనించినట్లయితే ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని సపరేట్ వీడియో మనం చేసుకుందాం. సో మనకి పాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేటు, కమ్యూనిటీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి ఒకటి కావాల్సి ఉంటుంది. బోనఫైడ్ రెసిడెన్స్ సర్టిఫికేటు, టీసీ, ఫార్మర్ కోటాలో ఉన్నట్లయితే ఫార్మర్ సర్టిఫికేటు, నాన్ మున్సిపల్ ఏరియాలో ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ సపరేట్గా తీసుకుంటుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైనా ఉంటే, అంటే క్యాప్ కోటా కానీ ఎన్సీసీ కోటా కానీ అటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవాలి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బైపీసీకి సంబంధించినటువంటి నాకు తెలిసి దేశంలోనే ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అయి ఉంటుంది. ఇంతవరకు అసలు ఎంపీసీ వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టేశారు, నెక్స్ట్ 10వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి క్లాసులు అంటున్నారు. అది అసలు అట్లా ఉండగానే మళ్ళీ బైపీసీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. మరి ఎందుకో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశం అందరికన్నా కూడా చాలా ఎర్లీ అడ్మిషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేషనల్ పూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, నేషనల్ పూల్లో వెళ్ళేటువంటి స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని కౌన్సిలింగ్ చేయాలి తప్ప ఇంత ఎర్లీగా
రిజిస్ట్రేషన్ అనేది నా దృష్టిలో అయితే ఇది కరెక్ట్ కాదు. స్టిల్ వాళ్ళు ఏం బేసిస్ మీద ఇచ్చారో నాకు తెలియదండి. మొత్తానికి ఇది బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, ఫీజుల వివరాలు ఈ రకంగా ఉన్నాయి. సో మీకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐకా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ హార్టికల్చర్ కానీ, అదేవిధంగా బీవీఎస్సీ అండ్ ఏహెచ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ కానీ కోర్సెస్లో అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు మా ఎడ్యునైన్ ఛానల్ని సంప్రదించండి. 9133314450 ఈ నెంబర్ని కానీ సంప్రదించినట్లయితే మీకు దేశవ్యాప్తంగా మేము గురుకాశీ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఐటీఎం యూనివర్సిటీ కానివ్వండి, జీడి గోయంకా యూనివర్సిటీ కానివ్వండి, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ కానివ్వండి అగ్రికల్చర్లో, అదేవిధంగా మనకి వెటర్నరీ కాలేజ్ తిన్నప్పుడు ఎల్ఐపివిఆర్ కానివ్వండి, సంస్కారం వెటర్నరీ ఆరావళి కాలేజ్, ఎంజేఎఫ్ కాలేజ్, అపోలో కాలేజ్, యూ నేమ్ ఎనీ కాలేజ్, వీఆర్ సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఇన్ డూయింగ్ అడ్మిషన్స్ ఇన్ దీస్ కాలేజెస్. Those parents and students who are asking for these colleges, you just approach us, we'll do the best for you. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూసినట్లు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.